మిత్తులు కావు, మనమే డెవలప్ కావాలి. ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డెవలప్ కావాలంటే ఇవ్వాలి, ఒక్కరికి ఇద్దరికి ఉపయోగపడ్డా చాలు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే ఈ వీడియో అయితే ఏంటంటే మా కంటైనర్ గురించి ఆగిపోయిందని చెప్పినాం కదా, అదే రోజు రికార్డ్ చేస్తున్నాం. కానీ అది వచ్చేసి లోపల రికార్డ్ చేసినాము. ఇక్కడ బయట ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కింద కూర్చున్నాము. మాకైతే ఏంటంటే బయట ఒకటే చెట్టు ఉంటుంది మాకు చేనులా. ఇది కంటైనర్ ఇప్పుడు దీని పక్క అదే దిమ్మ మీద పెట్టి ఫోను దిమ్మ మీద పెట్టి ఇక్కడ కూర్చున్నాము. ఇదే చెట్టు మాకు ఎప్పటికీ పర్మనెంట్ గా నీడనిచ్చేది. ఎండ కొట్టినా సరే దీనికి కూర్చొని చల్లగా వస్తుంది, గాలి మంచిగా వస్తుంది. ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాము. అసలు ఎందుకు కూర్చున్నాము, ఏం కథ, ఏం వీడియో అంటే చెప్పు బాగా. మనలో డౌట్లు, మా దగ్గరలోకి డౌట్లు, మా చుట్టాల డౌట్లు, అందరికీ క్లియర్ చేసే డౌట్ అనమాట. పెద్ద డౌట్ మన దాంట్లో మన సబ్స్క్రైబర్లో కూడా చాలా మందికి డౌట్ ఉన్నది. కొందరికి ఏమో ఈర్ష్యతోని కొందరు అంటుర్రు, కొందరేమో మరి ఎట్లా చేస్తుర్రు ఏందని కొంచెం వాళ్ళు రెస్పెక్ట్తో కొంచెం అడుగుతుర్రు, మీరు ఎట్లా అరేంజ్ చేసుకుంటారు ఏంటనేది కొందరు అడుగుతుర్రు. చాలామందికి వేరే ఉద్దేశం ఉన్నది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికని చెప్తున్నాం ఈ వీడియో. అయితే ఏంటంటే మేము అందరికి డౌట్లు ఏంటంటే వీళ్ళు అమౌంట్ ఎట్లా అరేంజ్ చేసుకుంటారు, ఏం కథ. ఎందుకంటే మేము ఇది తీసుకున్న ల్యాండ్, ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ వచ్చేసి ఒక 1.5 year కింద తీసుకున్నాం అంతే. అప్పుడు ఒక 15 లక్షలు అయినాయి మాకు. అప్పుడు మా దగ్గర ఉన్న కొంత అమౌంట్ అది దాన్ని అరేంజ్ చేసామని చెప్పి, అప్పుడు నేను స్కూల్లో చేస్తున్నప్పుడు వచ్చిన అమౌంట్ను మళ్ళీ షాప్ ఉండే కదా, షాపు అదంతా చేసుకుంటూ అప్పుడు మేము ఇది ల్యాండ్ అనేది తీసుకున్నాము. మళ్ళా అప్పుడు గోల్డ్ ఉండే కదా, పెళ్ళికి పెట్టింది అంటే ఈమె గోల్డ్ ఉండే కదా, ఆ గోల్డ్ను బ్యాంకులో పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నాము. ప్లస్ ఇంకా బయట కొన్ని తెచ్చుకొని మళ్ళీ కొన్ని కలుపుకొని అవన్నీ మిక్స్ కలిపి ఈ ల్యాండ్ తీసుకున్నాం. అప్పుడు ఈ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఎందుకంటే ఆగమాగములో ఇప్పుడు తీసుకున్నాము, ఎట్లయినా తీసుకుంటామని అనుకున్నాము. వీళ్ళతో వాళ్ళ అన్నలతో మాట్లాడి తీసుకున్నాక పైసలు అరేంజ్ చేసుకోవాలి కదా. ఒక నెల టైం తీసుకొని ఇక పైసలు అరేంజ్ చేయడానికి అటు ఇటు తిరిగినాము, అడిగినాము. అప్పటి నుంచే స్టార్ట్ చేసినాము ఇక అడగడం. ఎందుకంటే సడన్గా అడిగితే ఎవరు ఇయ్యరు కదా. అప్పుడే ఒక నెల ముందు నుంచే ఇట్లా పలానా డేటుకు కావాలి, ఒక 10 రోజులకు 20 రోజులకు కావాలి. కొంచెం 10-20 రోజులు ముందైనా సరే పడితే ఒక నెల ఇంట్రెస్ట్ పడుతుంది, కానీ అమౌంట్ అయితే చేతికి వస్తాయి కదా ముందు అడిగి పెట్టుకుంటే. అట్లా అని చెప్పి తొందరనే అడిగి పెట్టుకున్నాము. వచ్చిన వాటికి కూడా ఒక 10 రోజులు 15 రోజులు ముందే వచ్చినాయి కట్టడానికి ముందే. అవి ఇంట్లో పెట్టుకొని అన్ని పెట్టుకొని ఇక అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది ఇచ్చి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దీనికి 2 years అవుతుంది, దగ్గర 2 years ఏమంతే మర్చిపోయాను. ఎందుకంటే మనం ఇప్పటిసరికి 8వ నెలలోనే రిజిస్ట్రేషన్, 7వ నెలలో 8వ నెలలో మాట్లాడుకున్నాము. ఇప్పటికి ఇంకా 1 month అయితే 2 years కంప్లీట్ అయిపోతుంది. ఇది తీసుకున్నాక 1 yearకు మేము గజ్జూర్కి వచ్చినాము. గజ్జూర్కి వచ్చుకుని అవన్నీ మేనేజ్ చేసుకుంటే అవి ఆడ ఉన్నప్పుడు పోయిన సంవత్సరము అయితే ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాక ఇంకో పాయింట్ ఏంటంటే, ల్యాండ్ తీసుకున్న తర్వాత అంటే రిజిస్ట్రేషన్ అయిపోయినాక వానాకాలం వచ్చింది. వానాకాలం వచ్చినప్పుడు పంట వేసుకోవాలంటే ఇక ఖాళీగా ఉండొద్దు కదా, తీసుకున్నందుకు ఏదో ఒకటి వేసుకోవాలి. కాబట్టి వీళ్ళ అక్క వాళ్ళు పంట వేసుకుంటామని చెప్పి కౌలు అంటే మాకు కొన్ని పైసలు ఇచ్చారు. నా 10 గుంటలు 12 గుంటల మందం గాలి వస్తుంది, కొట్టుకుపోతుంది భయంతో పట్టుకున్నా. కొంచెం అమౌంట్ ఇచ్చారు. ఎకరానికి ఎంత పోతుంది దాని మీదకించి నాకు ఒక 10 గుంటల మంది మాకు అమౌంట్ ఇచ్చి వేసుకురు. ఆ ఇయర్ వేసుకున్న మేము అన్నీ ఉన్నాం, ఇక మేము చేసుకోము కదా. వీళ్ళంటే దగ్గర ఉంటారు, ఇన్నే ఉంటుంది. వాళ్ళ చేను కూడా ఈ పక్కనే ఉంటుంది, 1 kilometer కూడా ఉండదు వాళ్ళ సొంత చేను. ఇది ఇంట్లో కూడా ఇంట్లో చేసుకుంటామని చెప్పి చేసుకున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఇయర్ మేము ఆ ఇయర్ మొత్తం ఆడనే ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గజ్జూర్కి వచ్చినాం కదా, పోయిన ఇయర్ వచ్చినాము. వచ్చినాకనేనా వాళ్ళు ఇంకోటి పత్తి వేసుకుంది. 5వ నెల మనం వచ్చినాము, 6వ నెలలో పత్తి పెట్టారు. మళ్ళీ వర్షాకాలంలో మేము వచ్చినప్పుడు మేము మేలు వచ్చినాము. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇలా పత్తి వేసుకురు. ఆ సంవత్సరం కూడా వాళ్ళే తీసుకురు, కాకపోతే కౌలు అప్పుడు ఏమి ఇవ్వలే. కానీ అప్పుడు ఒకటిగానే వేసుకురు. ఇక ఈ ఇయర్ నెక్స్ట్ మేము బోర్ వేసుకొని ఇక ప్లాన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేమేమనుకున్నాము, మేము అందరం ఇన్నే ఉంటాం కదా, మీరు ఇన్నే ఉంటారు, మేము ఇన్నే ఉంటాము, మరి ఒకటిగా ఎందుకు ఉంచుకుందాం, జాగా ఇద్దరం కలిసి ఏదైనా చేద్దామనే ప్లాన్తో ఇక బోర్ వేసుకుందామనే ప్లాన్ చేసినాక 2-3 నెలలకు ఇక ఆలోచించి పైసలు ఎట్లా చేసి ఇక ఇంత బోర్ వేసుకున్నాం. ఆ బోరుకు పైసలు కూడా ఇంకా ఇప్పుడు నడుస్తున్నాయి. మితికి బోరుకు తెచ్చిన పైసలు కూడా అంటే మా చుట్టాల దగ్గరనే తీసుకున్నాము. అవి కూడా అంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గరనే. అవి 1.5 అంటే 1,50,000 దగ్గర 1,00,000 అంటే మిగిలిన ఒక 30-40 వేలు మేము పెట్టినాము. 1,50,000 రూపాయలు 2 lakhs అయినా కానీ 1,00,000 బయట తెచ్చాము. 50,000 అంటే 25,000 మేము అక్కలు 25,000 మేము 25,000 చేతి నుంచి పెట్టినాము. అవి ఇంకా ఇప్పటికి నడుస్తున్నాయి, ఇంకా ఇప్పటికి ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ అంటే, కొందరు అంటుర్రు, కొందరు అనుకుంటుర్రు ఏమని అంటే, ఇప్పుడు పైసలు వీళ్ళకు బాగుండి ఇట్లా చేస్తుర్రు, పైసలు బాగున్నాయి,
ఏం అర్థం కాక ఇట్లా చేస్తున్నారు అన్నట్టు నా ఉద్దేశంలో ఉన్నారు. కానీ మా ఆలోచనలు వేరు, మేము చేసే విధానం అంటే వేరు. ఎందుకనంటే మేము ఏ ఆలోచనతో చేసుకుంటున్నాం ఇదంతా. ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటే ఎప్పటికైనా మంచిదే కాబట్టి ల్యాండ్ తీసుకున్నాం, ఏదో ఒకటి అమౌంట్ పెట్టి ఎట్లైనా చేద్దామని చెప్పి. అమౌంట్ తీసుకున్న అంటే కొంచెం అమౌంట్ మాది, కొంచెం గోల్డ్ లోను అదంతా పెట్టి తీసుకున్నాం కదా ఈ ల్యాండ్. అది కొంచెం కొంచెం తేరుకుంటూ వస్తున్నాము. కొంచెం గోల్డ్ లోన్ కొంచెం తేరింది, ఇంకా బయట కూడా కొంచెం తేరిపేసుకున్నాము. అదే కొంచెం కొంచెం తగ్గింది. దాని తర్వాత కొంచెం అమౌంట్తో మళ్ళీ ఇట్లా అయితే 1 year దాకా అమౌంట్ అంతా తెంపేసుకున్నాం. కొంచెం కొంచెం అమౌంట్ చేసుకుని ఓన్లీ గోల్డ్ లోన్ ఉన్నప్పుడే మేము గజ్వేల్కి వచ్చినాము. గజ్వేల్కి వచ్చే అంతకుముందు అయితే మాకు బయట 2% పడుతుంది కదా, ఆడున్నప్పుడే మొత్తం బయట 2% ఏమేమి అవన్నీ కంప్లీట్గా కట్టేసుకొని గజ్వేల్కి వచ్చినప్పుడు ఓన్లీ మాకు గోల్డ్ లోన్ మీదనే ఉండే. అంతే బయట అయితే లేకుండే, గోల్డ్ లోన్ మీదనే 6 లక్షల చిల్లర ఉండే. అవి ఉండే. అవి వచ్చేసి మాకు నెలకు తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి సపరేట్గా ఇక్కడికి వచ్చేసినాము. మాకు ఖర్చులంగా మేము ఉండగలుగుతాం అన్న శక్తి ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చినాము. ఓకేనా. 1 year తర్వాత ఇక్కడికి వచ్చినాము. ఆడికి వచ్చినాక ఒక గోల్డ్ లోన్ ఒకటి ఉంది కాబట్టి మాకు కొన్ని అవసరం ఉన్న వస్తువులు ఏవేవో కొన్ని అమౌంట్ సేవింగ్ చేసుకుంటూ కావాల్సిన వస్తువులు మేము పెట్టిన ఖర్చు అయితే అప్పుడు చూపించేసినాము. ఎంత 5,20,000 అయినాయి కదా ఒక సంవత్సరంలో, మొన్నటి దాకా బోర్తో సహా 5,20,000 అయినాయి. ఈ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2 కంప్లీట్ అయిపోతుంది. 3వ సంవత్సరానికి మళ్ళీ మాకు ఇంకొక సంవత్సరానికి ఒక్కొక్క ఆలోచన మాత్రం ఉంటుంది. ఈ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఒక సంవత్సరం ఒక సంవత్సరంలో ఎంత ఖర్చు అయిందో అది కూడా మేము చెప్తాం, లెక్క చేసుకుంటాము. మాకు కూడా ఉన్నది ఇంట్రెస్ట్ అట్లా. అది ఇంకోటి ఏంటంటే మేము వస్తా ఉన్నాము, మళ్ళీ ఉన్నకన్నా ఉండొద్దు. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ అది ఇది అని ఆలోచించేసి మా పిల్లల్ని ఈసారి స్కూల్లో జాయిన్ చేసేసినాము. మళ్ళీ తర్వాత మళ్ళీ అంతకుముందే మాకు వచ్చిన ఆలోచన ఇది కంటైనర్ డబ్బా కాబట్టి ఇవన్నీ జరుపుకుంటా మళ్ళీ ఈ డబ్బా చేయించుకుంటున్నాము. లక్షలలో ఖర్చు అవుతుంది కాబట్టి మస్తు మందికి ఇంకా డౌట్ వస్తుంది. ఇవన్నీ చాలా మందికి డౌట్స్ రానికి ఏంటంటే వీళ్ళు జాగా ఉన్నారు, తర్వాత గజ్వేల్కి వచ్చి ఉంటున్నారు, గజ్వేల్ సంవత్సరానికి ఇంత ఖర్చు పెట్టిరు, మళ్ళీ ఈ డబ్బు వేసుకోవడానికి లక్షల ఖర్చు అయిపోతుంది, ఇన్ని కానీ పైసలు ఎడికలు తెస్తారు, ఎట్లా మేనేజ్ చేస్తారు అని బాగా డౌట్స్ ఉన్నాయి అనమాట. చాలా మందికి చూసేటోళ్ళకు, మా చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకు గిన్నెని పైసలు ఎడుకలు వస్తున్నాయి, వీళ్ళు చేసేది ఓన్లీ యూట్యూబే, ఎట్లా వస్తున్నాయి ఏం కాదా, ఎట్లా మేనేజ్ చేస్తారని డౌట్ వస్తుంది. కాబట్టి మనకు ఏంటంటే మనం ఏం లేదు, వచ్చే అమౌంట్లో మనకు కొంత అయినా సరే మేము ఇంతకుముందు చెప్పినట్టు సేవింగ్స్ చేసుకుంటా బయట ఖర్చులు తక్కువ పెడితే మనకి ఎంత పెద్ద అమౌంట్ వస్తుంది కాదు, మనం ఎంత సేవింగ్స్ చేస్తున్నామనే ముచ్చేట. మనకు నెలకు 1,00,000 రావచ్చు, నువ్వు 1,00,000 వస్తే ఒక 70,000 ఖర్చు పెట్టుకుని 20,000 వెనక్కి వేసుకుంటా కాదు, 30,000 వచ్చినప్పుడు కూడా 10,000 ఖర్చు పెట్టుకుంటాడు, 20,000 వెనక్కి వేసుకుంటాడు, సేవింగ్ చేసుకుంటాం. కాబట్టి సేవింగ్ బట్టే మనకు అమౌంట్ అనేది మిగులుతుంది. మేము అదే ఉద్దేశంతో ఇప్పుడు రెంట్కి బయటకు వెళ్ళడం కూడా అదే ఉద్దేశం. ఎందుకంటే సేవింగ్స్ కావు రెంట్కున్నాం అనుకో. అంటే ఇప్పుడు ఇది టోటల్గా ఒకసారి పెడితే నెలకింత కట్టుకున్నాడు ఎట్లా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఈ కంటైనర్ తెచ్చుకున్నాము, పైసలు ఇన్ని ఒకటేసారి పెట్టినాము, 5 లక్షలు పెట్టినాము ఒకటేసారి. అంటే అది బయట మేము ఒక దగ్గర తెచ్చుకున్నాం అనుకోండి, నెలకు ఇంట్రెస్ట్ అంటే నెలకు లోన్ తెచ్చుకుంటే నెలకు ఈఎంఐ లెక్క కట్టుకుంటే ఒక 2-3 ఏళ్ళ తర్వాత తేరిపోతుంది, అయిపోతుంది, మన డబ్బు మనకు ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ ప్లాన్ చేసినాం అనమాట. అది ఇంకోటి అంటే దీనికి ఎట్లా మెయిన్ ఏంటంటే దీనికి ఎట్లా ప్లాన్ చేసినాము. ఇప్పుడు అంతే నేను చెప్పినాము, జాగ్రత్త ఎట్లా ప్లాన్ చేసుకున్నామో చెప్పినాం మేము ఇంతకుముందు వీడియోలో. అది బాగా చెప్పినాడు ఫస్ట్. ఇప్పుడు తర్వాత ఈడున్నప్పుడు మేము కొన్ని మాకు వచ్చే అమౌంట్లో ఇక బ్యాంకులలో ఇంట్రెస్ట్ కట్టుకుంటా మిగతా పైసలన్నీ మేము కొన్ని కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాం పోయిన సంవత్సరం. ఇది అంటే సంవత్సరం మొత్తం అట్లేదు. ఇప్పుడు ఇది ఎట్లా ప్లాన్ చేసినాం అనేది బాగా చెప్తాడు. ఇక మేము దీని గురించి ఎట్లా ప్లాన్ చేసినాం, మాకు పైసలు ఎట్లా అరేంజ్మెంట్ అయినాయి, ఎంత అమౌంట్ బయట తెచ్చుకున్నాము, ఎంత అమౌంట్ ఎట్లా చేసినాము అని బాగా చెప్తాడు. ఇక చెప్పువా. ఇది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేము రెంట్కు ఉండడం వల్ల మాకు వచ్చే నష్టం ఏంది అని అంటే మేము ఆలోచించింది ఏంటంటే సేవింగ్స్ కావు, అమౌంట్ అనేది పైసలు అనేది సేవింగ్స్ తక్కువ అవుతాయి అనేది ఒక ఆలోచన. సేవింగ్స్ అనేది తక్కువ అవుతాయి అని అంటే నెలకి కడుతున్నాం కదా, ఎందుకు తక్కువ అవుతాయి. ఇప్పుడు ఒకటేసారి 5 లక్షలు కట్టే కంటే నెలకు 4,000-5,000 కట్టుకుంటే ఏం కాదు కదా అనే ఉద్దేశం ఉంటుండొచ్చు. అది కూడా కరెక్టే, అట్లా కూడా ఉండొచ్చు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఈ కంటైనర్ చేసుకోవడానికి ఎంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు కావాలనుకుందాం. ఆ 5 లక్షల అమౌంట్ ఏం చేద్దాము, ఒకటేసారి మన దగ్గర 1,00,000-1,50,000 ఉండొచ్చు, దాన్ని పెట్టి మళ్ళీ మిగిలిన అమౌంట్ లోన్ తెచ్చుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ అంటే పర్సనల్ లోనో, గోల్డ్ లోనో, లేకపోతే ఇంకేదన్నా లోనో తెచ్చుకున్నాం అనుకోండి. ఆ లోన్ తెచ్చుకొని మనం మంత్లీ కట్టుకున్నాం అనుకోండి. ఒక విషయం చెప్తున్నా, మంత్లీ కట్టుకుంటే అంటే ఇప్పుడు మనం కిరాయికి ఉంటే మంత్లీ కట్టుకుంటాం, కిరాయికే కట్టుకుంటాం, అది పోతుంది, అది మళ్ళీ మనకు వచ్చేది కాదు. ఇదే విషయం, ఇదే 5 లక్షలు మనం పెట్టుబడి పెట్టి ఒక అంటే ఇల్లు కానీ, ఒక డబ్బా కానీ, ఒక బిజినెస్ కానీ ఏదైనా సరే ఎగ్జాంపుల్ చెప్తున్నా, దానికి మనం 5 లక్షలు ఒకటేసారి పెడతాము. కానీ ఆ 5 లక్షలు అనేవి మన చేతి నుంచి పెట్టద్దు. మన చేతి నుంచి కాకుండా లోన్ తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి, అది అమౌంట్ దాన్ని కట్టేసుకుంటాము. నెల మనం ఇప్పుడు కిరాయి ఏదైతే కడుతున్నామో ఆ కిరాయి అమౌంటే మనం నెల ఇటు కట్టుకుంటాం, లోన్ కట్టుకుంటాం. కిరాయి ఎంత అంటే ఒక 1,000 రూపాయలు, 1,500, 2,000 అటు ఇట్లా అనుకుందాం.
ఆ కిరాయి కట్టే బదులు దీనికి కట్టుకున్నాం అనుకోండి, మనము అమౌంట్ కట్టినట్టు ఉంటుంది, మనకు మిగులుతుంది వస్తువు. మనకు ఏదైతే ఇల్లు కట్టుకున్నామో ఏదో పెట్టుకున్నామో అది మనకు ఉంటుంది. ఒక 3-4 సంవత్సరాల తర్వాత మనకు ఉంటుంది మా సొంతంగా. ఆ అమౌంట్ తేరిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం లాస్ అవుతుంది? ఏం లాస్ అయితే లేదు. ఫస్ట్ అమౌంట్ వస్తుంది, మనము నెల కట్టేసుకుంటున్నాము కిరాయి కట్టినట్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు ఉన్నాయి, 5 లక్షలను మనం బయటకు ఇంట్రెస్ట్ ఇచ్చుకుందాం అనుకుందాం. ఒక 10,000 వచ్చినాయి అనుకుంటు నెలకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. 10,000 నెలకు వచ్చినాయంటే మనం రెంట్ కట్టుకుంటున్నాము 6-7 వేలు. 10,000 అవి వచ్చిన అమౌంట్ ఏవైతున్నాయో రెండుకే పోతుంటాయి. అసలు అట్లే ఉంటాయి మనకు. అది వాస్తవమే, ఇట్లే అన్నారు చాలామంది కూడా అన్నారు మాతోని. అసలు ఉంటాయి, రెంట్ పోతుంటుంది, అట్లే ఉంటాం. 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం, అట్లే ఉంటాం. ఏం లాభం అది? మనకు ఇప్పుడు మనకు ఫాయిదా లేదు, అంటే దాంతో మనకు రాబడి లేదు కదా. ఉన్న అమౌంట్ ఉంటుంది అట్లే, కానీ రెంట్కి పోతుంటుంది కదా. మనము ప్రతి నెల రెంట్ కట్టుకుంటా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఆ రెంట్కి కడితే అవి ఉట్టినే పోతుంటాయి. కాబట్టి మనం ఇట్లా ఒక వస్తువు తెచ్చుకున్నాం అనుకోండి, దానికి పెట్టుకున్న వస్తువు మనకు కావాల్సిందే. ఓన్లీ నేను అనేది ఏంటంటే జల్సాల కోసం కాదు, మనకు కావాల్సింది ఏదైతే ఉన్నదో ఆ వస్తువు తెచ్చుకున్నాము, ఆ పని చేస్తున్నాము అంటే దానికి పెట్టుకొని మనం నెల కట్టేసుకుంటే తేరిపోతుంది. అది మనకే ఉంటుంది, మనం చేసుకునే పని మనం చేసుకోవచ్చు, అది ఎప్పటికైనా మనకే ఉంటుంది. కాబట్టి అట్లానే ఉద్దేశంతో మేము ఇది తీసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఉండరని చెప్పాలి. ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టు మస్తు మంది ఉంటారు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు కిరాయి అవసరం బట్టి. ఇది మా ఆలోచన, ఇప్పుడు ఇది మా తాట ఇది. మా ఆలోచన ఏంటంటే మేము ఇట్లా ఉన్నది కదా, ఉన్న దాంట్లో మేము కొంచెం మళ్ళీ ఇంకొక పాయింట్ ఇట్లా బోర్ వేసుకున్నాము, నీళ్లు కొంచెం ఎంతో కొన్ని వస్తున్నాయి, నీళ్లు సంపు తీసుకున్నాము, ఏదో వర్క్ నడుస్తుంది. ఈడ ఉంటే మేము రోజు పోయొచ్చు తప్పుతుంది. మళ్ళీ మనకు ఏమైనా మన పని మనం ఇక్కడ చేసుకోవచ్చు, పిల్లలకు స్కూల్ ఉంటుంది, మన పని మనం అవుతుంది ఉంటుంది కదా అని ఫ్రీగా ఉంటాం కదా అనే ఉద్దేశంతో మేము ఈ ప్లాన్ చేసినాం అంతే. మళ్ళీ ఇది ఎప్పటికైనా మళ్ళీ ఎటైనా అంటే ఇంకో దగ్గర ఏమైనా తీసుకున్నా, జాగా తీసుకున్నా, ప్లాట్ తీసుకున్నా కానీ ఇది షిఫ్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక మొత్తానికి ఏంటంటే దీనికి సంబంధించిన అమౌంట్ ఇప్పుడు ఎట్లా గ్యాదర్ చేసినామని ముచ్చటం. ఇప్పుడు ఏంటంటే మేము ఎట్లా గ్యాదర్ చేసినాం, అట్లా గ్యాదర్ చేసినాం ఇంత అమౌంట్. ఎట్లా అంటే ఇప్పుడు మేము మాట్లాడుకున్న తర్వాత ఒక చిట్టి ఉండే చిన్నది, అంటే ఉన్న ముచ్చట చెప్తున్నా. ఒక 1,00,000 రూపాయల చిట్టి ఉండే నాకు, నెల వేసుకునేది. ఆ 1,00,000 రూపాయల చిట్టి ఇది చేసుకుందామని అనుకున్నాక, ఎప్పుడైతే అనుకున్నాక ఒక 10 రోజులకు చిట్టి అయింది. ఆ చిట్టి ఎత్తుకున్నాను అనమాట. చిట్టి ఎత్తుకున్న 1,00,000 రూపాయలు చిట్టి ఎత్తుకొని వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చేసిన. వాళ్ళకు 50,000 ఇచ్చిన ఫస్ట్. ఒక 50,000 నా దగ్గరనే ఉండే. ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఇంకో 10-15 రోజుల తర్వాత అన్న వర్క్ స్టార్ట్ చేస్తాము, ఇంకొక 1 lakh కావాలి అది అని అంటే సరే మరి అని చెప్పి ఇంకొక 50,000 అరేంజ్ చేసుకొని ఈ 50 కలిపి 1 lakh కొట్టేసిన. మళ్ళా దాని తర్వాత కూడా ఏమైందంటే నాకు క్రెడిట్ కార్డు ఉన్నది. క్రెడిట్ కార్డు పైన 1,03,000 లోన్ ఆఫర్ ఉంటే చిట్టి ఎత్తుకున్నా, అది అయిపోయింది. ఇంకా లోను అదేంటి క్రెడిట్ కార్డు మీద లోన్ ఆఫర్ 1,03,000 రూపాయలు ఉండే. 1,00,000 రూపాయలు ఆ లోన్ వచ్చింది. అంటే ప్రాసెస్ చేసేసుకొని ఫోన్లోనే వాళ్ళు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి వాళ్ళు ప్రాసెస్ చేసేసుకొని ఎంత 1,00,000 రూపాయలు నెక్స్ట్ డే అకౌంట్లో పడిపోయినాయి. ఆ నెలకు ఎంత కట్టాలి? 5,000 కట్టాలి. నెలకు 5,000 దానికి కట్టాలి. చిట్టి అంటే ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకున్న చిట్టి ఏదైతే ఉందో ఆ చిట్టి అమౌంట్, ఆ చిట్టి ఇంకొక 4-5 నెలలు అయితే అయిపోతుంది అనే టైంకు నేను తీసుకున్నా. ఇంకో 4 సార్లు 3 సార్లు కడితే అయిపోతుంది అది. ఇక దాని తర్వాత ఇప్పుడు మన ఎట్లయినా కొంచెం ఇబ్బంది అయినా సరే కానీ ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు లోన్ ఏదైతే ఉందో 1,00,000 రూపాయలు తీసుకొని అవి కూడా కట్టేసుకోవచ్చు. ఇది అయిపోతే, ఇది తేరిపోతే అది వెళ్ళేదాకా, అది అయిపోయేదాకా కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ లోన్ తీసుకున్నా. ఈ లోన్ కట్టుకుంటున్నాను అనమాట. ఇక మళ్ళీ కొంచెం గోల్డ్ లోను, అప్పుడు జాగా మీద గోల్డ్ లోన్ తీసుకున్నాం కదా జాగా కోసము. ఆ గోల్డ్ లోన్ తీసుకున్న దాని మీద కొంచెం గోల్డ్ తీసుకొచ్చినాం అనమాట. ఆ గోల్డ్ తీసుకొచ్చుకున్నాం. అప్పుడు కొంచెం కట్టుకుంటా, అంటే ఒక్క దగ్గర పెట్టలే మేము, ఒకటే దగ్గర. అదొకటి ఒకటి మేము ల్యాండ్ పెట్టినప్పుడు అమౌంట్ అనేది ఒక్క తులానికి 70,000 ఇచ్చిరు. 70,000 సారీ. మేము జాగ్రత్త తెచ్చినప్పుడు 70,000 ఇచ్చిర్రు. కానీ తర్వాత రిన్యువల్ చేసుకున్నప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తే తీసుకోమంటే మేము ఎప్పుడు కూడా తీసుకోలేదు. అంతే అమౌంట్ ఉంచుకొని ఇంట్రెస్ట్ ఇయర్లీ రిన్యువల్ చేసుకుంటా ఇంట్రెస్ట్ కట్టినాం. కానీ ఆ అమౌంట్ అనేది ఇంకా మాకు అప్పే ఉంది, కానీ అది ఎక్కువ ఇంట్రెస్ట్ పడదు కాబట్టి అట్లా ఉన్నదని చెప్పేసి అట్లే కట్టినాం ఇటు 2 ఏళ్ళ వరకు. ఇప్పుడేంది మాకు డబ్బు కావాలి, బాగా చిట్టి ఎత్తిండు, ఇంకో 1 lakh అది తీసిండు, ఇప్పుడు అమౌంట్ కావాలి, బయట తెస్తే అమౌంట్ ఎక్కువైతే ఇప్పుడు ఏం చేయాలన్న ప్రాసెస్ అప్పుడేమో థాట్ వచ్చిందంటే మాకు. ఈ గోల్డ్ లోను రిన్యువల్ చేస్తే మనకు ఇప్పుడు 90,000 చిల్లర ఇచ్చిర్రు. అప్పుడు
అంటే ఒక 20,000 ఎక్స్ట్రా వస్తాయి. అదే ఇప్పుడు 70 ఉంది కాబట్టి ఇప్పుడు రిన్యూవల్ చేసి ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంది, ఎంత ఇస్తాను ఫస్ట్ మేము సెర్చ్ చేసినాము. ఎంత ఇస్తారంటే 95,000 1 lakh దాకా బ్యాంకు పోయి కూడా అడిగినాము. అడిగినాక మరి ఇది బాగుంది కదా, మన గోల్డ్ ఎట్లా ఉంది, బయట చేస్తే 2% పడుతుంది, ఇప్పుడు ఇది తక్కువ కదా, మరి మనకి ఎన్ని తులాలు ఉంది, ఇప్పుడు రిన్యూవల్ చేస్తే ఎంత వస్తుంది అమౌంట్ అని గ్యాదర్ చేసుకొని అడిగేసినాక అప్పుడు మేము ఏం చేసినామంటే రిన్యూవల్ చేస్తాం. రిన్యూవల్ చేస్తే దానికి కొంచెం అమౌంట్ వచ్చింది. ఇంట్రెస్ట్ కట్టినాక అమౌంట్ ఎంత ఎక్కువ వస్తుంది ఎంత ఎక్కువ వస్తుంది అంత తీసేసుకున్నాం మేము. ఇంత వస్తుంది అమౌంట్ అంతమంది ఏమి ఇస్తా అంటే వద్దన్నాము, ఇప్పుడు ఎంత ఎక్కువ వస్తుంది అంటే అంత తీసేసుకున్నాం మేము. ఇక గోల్డ్ లోన్ తీసుకున్నాము, అప్పుడు జాగా మీద తీసుకున్నది అది నడుస్తూనే ఉంది కదా. ఆ నడుస్తున్న అమౌంట్ అంటే గోల్డ్ లోన్ ఏదైతుందో అది అట్లే ఉంచుకొని అప్పుడు 70,000 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ పెరిగింది, రేట్ పెరిగింది కదా. ఇప్పుడు రేట్ పెరిగిన దానికి 1,00,000 రూపాయలు దాకా ఇస్తున్నారని తెలిసి తీసుకోవడానికి అడిగి ఆయన అది రిన్యూవల్ చేసి మళ్ళీ అంటే మొత్తం అమౌంట్ కట్టేసినాం. మళ్ళీ ఆడ ఈడ జమ చేసి ఆయన ఒకటే రోజు ఇస్తామని చెప్పి వాళ్ళని వీళ్ళని అడిగి జమ చేసుకొని పైసలు ఆయన లోన్ కట్టేసినాం. అంటే ఇప్పుడు ఎట్లుందంటే గోల్డ్ లోను మొత్తం పేమెంట్ చేసిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అంటే ఇప్పటి రేట్ ఇస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు నువ్వు రెన్యువల్ చేయాలంటే అప్పుడు ఇంట్రెస్ట్ కడితే రెన్యువల్ అయ్యేది, కానీ ఇప్పుడు అట్లా లేదు సిస్టము. ఇప్పుడు రెన్యువల్ కావాలంటే మొత్తం అమౌంట్ పే చేయాలి, ఇంట్రెస్ట్ అసలు అంత పే చేసిన తర్వాత గోల్డ్ మన చేతికి ఇస్తారు, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ పెట్టాలి. ఆ రోజే మళ్ళీ అప్పుడు అట్లా పెట్టాము. ఇప్పుడు ఏముందంటే ఆ రోజే పెట్టడానికి వీల్లేదట, మళ్ళీ తెల్లారి పెట్టానట. కానీ అప్పుడు మేము పెట్టినప్పుడు అయితే ఆ రోజే పెట్టేసాము. పెట్టాక అమౌంట్ కొంచెం వచ్చింది, అది ఉంచుకొని మళ్ళీ ఇక వీళ్ళు మేము ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ఇక తొందర పని అవుతుంది చేస్తారు, మనకు తొందర కావాలి, కిరాయిలు కడుతున్నాం అనే ఉద్దేశంతో అమౌంట్ ఉన్నది కదా అని వాళ్ళు అడిగితే ఇక మరి తొందర చేసేయరు అని చెప్పి ఇచ్చేసినాం అనమాట. అందుకే మాకు ఒక 10 తులాలు ఉంది, నాకైతే గోల్డ్ ఒక 10 తులాలు ఉంది. ఆ 10 తులాలకు ఎంత రిన్యువల్ చేస్తే ఎంత వస్తే అంత అమౌంట్ అంతా తీసేసుకున్నాం. ఇప్పుడు మాకు అప్పు లేదనుకోకరు, అంటే మాకు బయట లేకుండా వచ్చి కానీ గోల్డ్ దగ్గర ఉంది. గోల్డ్ దగ్గర ఇంచుమించు మీకు చెప్తే అంటారు, కానీ అది మేము చెప్పుకోలేము. మా అవసరం కోసం తీసుకున్నాము, మేము కట్టుకోవాలి కాబట్టి మీకు అంటే కొంతమంది ఏమో ఆసక్తిగా ఎంతైంది అక్కడ, కొంతమంది మీరు చేసుకున్న అప్పు మీకుంది మాకేం చెప్తున్నాం అంటారు. కాబట్టి చెప్తున్నా, అది మా అవసరాల మేరకు తీసుకున్నాము. మాకైతే ఇంతకుముందు ఇది తీసుకున్నప్పుడే 6,80,000 ఉండే లోన్ ఓన్లీ లోన్ గోల్డ్ లోన్ ఒకటి 6,80,000 ఉండే భూమి మీద తీసినప్పుడు. ఇప్పుడైతే మళ్ళీ ఎక్కువ రిన్యువల్ చేసి ఎక్కువ వచ్చిన అమౌంట్ కూడా తెచ్చుకున్నాం. మాకు 280, 290 దాకా వచ్చినాయి అనమాట. మొత్తం నుంచి 10 దాకా ఉన్నాయి ఇప్పుడు గోల్డ్ కింద. 10 తులాలకు 1 lakh లెక్కల. అది నాకు బంగారం అయితే అమ్మలేదు. ఇంకా ఇది ల్యాండ్ కొన్నప్పుడు నేను అమ్ముతాను పెట్టేసిన, లాంగ్ చైన్ 4 తులాలు ఉంది, అది అమ్మేసుకున్నాము. బయట తెచ్చినాము అనమాట 2%. వద్దు ఇది అమ్మేస్తా అంటే బావ నేను గొడవడి బావా వద్దని, నేనేమో అమ్మమని బయట తెచ్చుకుంటే ఎక్కువ అవుతుంది అంటే బావ వద్దని. అయితే గోల్డ్ అమ్ముకోవడము కరెక్ట్ కాదనిపించింది. అంటే గోల్డ్ కానీ ల్యాండ్ కానీ అమ్ముకోవాలనుకుంటే నీకు దానికంటే మంచి ప్రతిఫలం ఉండేది ఉంటేనే అంత నిర్ణయం తీసుకోవాలి అని నా ఉద్దేశము. అందుకే అప్పుడు జస్ట్ పెడితే మనకు ఇప్పుడు ఏంటంటే 70%, 80% ఇస్తారు అమౌంట్ మనకు గోల్డ్ మీద. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు విలువ ఉంటే 70,000, 80,000 అంటే 60,000 అని ఇస్తారు. 20-30,000 బయట అరేంజ్ చేసుకోవచ్చు ఎట్లా వేసి కింద మీద పడి. కానీ అమ్ముకుంటే చేతికి రాదు కదా, అట్లా అని చెప్పి అమ్ముకోకుండా లోన్ తెచ్చుకున్నాము. ఆ లోన్ ఇంకా నడుస్తున్నది. బయట ఈఎంఐలు కట్టేటి ఎట్లయినా కట్టేసుకుంటాము. అయితే గోల్డ్ లోన్ ఇబ్బంది ఏం లేదంటే నువ్వు ఎప్పుడు అయితే కట్టుకుంటావు 1 yearకి, ఆ 1 year కట్టినప్పుడే ఇంట్రెస్ట్ అసలు కట్టుకొని మళ్ళీ రెన్యువల్ చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకోవాలి కదా. కాబట్టి దానితో రిలాక్స్గా ఉన్నాం. అది నెల కట్టేది కాదు కాబట్టి. ఇప్పుడు మేము కార్డు మీద క్రెడిట్ కార్డు మీద తీసుకున్న క్రెడిట్ కార్డు మీద వచ్చిన అమౌంట్ ఏదైతుందో దానికైతే నెల కట్టాలి, కడితే తీరిపోతుంది ఒక 2 సంవత్సరాలకు. అదే గోల్డ్ లోన్ ఉన్నది కదా, ఆ గోల్డ్ లోన్ని అసలు ఇంట్రెస్ట్ కలిపి మళ్ళీ రెన్యువల్ చేసి మళ్ళీ ఎన్నైనా ఇట్లా అరేంజ్ చేసుకుని ఆయన ఇచ్చేసి మళ్ళీ కట్టి రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ అమౌంట్ ఎక్కువ వచ్చితే తీసుకోవచ్చు, అవసరం ఉంటే. లేకపోతే అంతే అమౌంట్ ఉంచుకొని అట్లే గోల్డ్ అట్లే పెట్టుకుంటే మళ్ళీ 1 year దాకా మనం ఉండవచ్చు కదా. అట్లనే ఉద్దేశంతో గోల్డ్ లోన్ అట్లా కంటిన్యూ చేస్తున్నాము. ఇక బయట తీసుకోలేదు ఎక్కువ. ఇది క్రెడిట్ కార్డు బ్యాంకులలో తీసుకున్నది, దాన్ని రెన్యువల్ కట్టుకుంటా ఉన్నాను నెలకు. మాకు అవసరం ఉంటే తీసుకుంటే, లేకపోతే ఇప్పుడు మాకు 2 years అయితే అవసరం లేకుండా అట్లే ఇన్ని రోజుల దాకా అట్లే ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వచ్చేసినాము. ఇప్పుడు అవసరం కాబట్టి ఎక్కువ తెచ్చేసుకున్నాము. ఇక అమౌంట్ అనేది మేము మాకు వెళ్ళినప్పుడు కొంచెం అమౌంట్ అనేది ఇది అయిపోయినాక మాకు పెద్ద ప్లానింగ్స్ ఏం లేవు కాబట్టి అప్పుడు కొన్ని అమౌంట్ బ్యాంకులలో తీర్చుకునే అది చేస్తాం అనమాట. పోయినసారి అయితే ఒక 5 lakhs దాకా ఖర్చు అయిపోయింది, లేకపోతే సగం అమౌంట్ మాకు బ్యాంకులో తీరిపోయేది. కానీ మాకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది అయిపోయినాకైతే మాకు పెద్దగా బయట ఏం ఖర్చులు ఉండేవి, మా పిల్లల చదువులు తప్ప. కాబట్టి తర్వాత కొంచెం తీర్పుకునే ఉపయోగం అయితే చేస్తామంట. మా ప్లానింగ్ అనేది గిట్టు ఉంటుంది. మేమైతే ఎట్లా ప్లాన్ చేసుకున్నాము, మా పద్ధతి అంటే ఇక మా ఆలోచన ప్రకారం మేము చేసుకుంటున్నాము. ఎట్లయితే బెనిఫిట్ కాకపోయినా కానీ లాస్ కావద్దు అనే ఉద్దేశంలో ఉంటాం మేము ఎప్పుడు. కానీ ఇంకోటి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ అమౌంట్ కదా, కొంచెం మళ్ళీ మా సొంతంగా అమౌంట్ కూడా కలిపినాము. ఈ అమౌంట్తో ఏం సరిపోలేదు,
బాగా చిట్టి ఎత్తిండు 1 lakh తెచ్చిండు. ఇవి 290 నాకు ఇవి వచ్చినాయి. మళ్ళీ ఇంకొక మళ్ళీ 1.5 ఇట్లా దాకా మొత్తం అమౌంట్ మళ్ళీ మా చేతి నుంచే పెట్టింది. మళ్ళీ అమౌంట్ ఇంకొంచెం అమౌంట్ ఇప్పుడు ఎట్లయినా వీడియోలు యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అమౌంట్ వస్తుంది మీకు, అంటే రాదని కాదు, ఎందుకంటే పని ఏదో ఒకటి చేసుకుంటే మిషన్ కుట్టుకోవడము ఇటు అన్నారు బావా నీకు యూట్యూబ్ వచ్చిన పైసలతో నువ్వు బాగా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కథలు పడుతున్నావు అని కూడా పెట్టారు. యూట్యూబ్ తో వస్తున్నాయి మాకు రాలేవని చెప్పిన కానీ వస్తాయి, యూట్యూబ్ నుంచి రావని కాదు, వస్తాయి కొంచెం అమౌంట్ అయితే వస్తాయి. మరి మేము జల్సాలు చేసే అంత రావు కానీ ఏదో కొంచెం వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ను మేము అరేంజ్ చేసుకుని దాన్ని ప్లాన్ ప్రకారం దాన్ని ఖర్చు పెట్టుకుంటాం. ఇట్లా దీనికి అది ఇది పెట్టడం వల్ల మాకు ఈ డబ్బు వచ్చింది. మేమేమి సొంతంగా పైసలుండి ఒకటేసారి అమౌంట్ పే చేసి తీసుకున్నది కాదు. లోన్లు తెచ్చుకొని ఇంట్రెస్ట్లకు తెచ్చుకొని మళ్ళీ మా అమౌంట్ కొంచెం పెట్టి ఇవన్నీ చేసి తీసుకున్నదే ఇది. మాకు వచ్చేది అయితే యూట్యూబ్ నుంచి మరీ అంత ఎక్కువ రాదు, మరీ తక్కువ రాదు. కానీ అంటే ఏంటంటే మేము ఖర్చులు ఎక్కువ పెట్టాం, బట్టలు కొనుక్కోము, మాకు కావాల్సిన వస్తువులు ఎక్కువ కొనుక్కోము. ఓన్లీ తినే ఫుడ్ మాత్రం ఇంతకుముందు ఎన్ని వీడియోస్లో లేపినాం మేము. తినే ఫుడ్ మాత్రమే మాకు ఇష్టమైనంత మాకు నచ్చింది తెచ్చుకొని వండుకొని తింటాం. అది కూడా మా ఇంట్లో మేము వండుకొని తింటాం కానీ బయట అయితే ఏది ఆర్డర్ పెట్టుకొని పోయి రెస్టారెంట్కి తినము. మాకు నచ్చింది ఖచ్చితంగా ఇంట్లో వేసుకొని తిన్నాం. ఫుడ్ కాడ వెనుకకు కానీ మాకు బట్టలు కానీ ఏది కానీ దానికి అన్నిటికీ వెనుకగా పోతాం. ఇప్పుడు సదురుకపోతానంటే అదే చెప్తున్నారు, ఇప్పుడు సదురుకపోతా అంటే సదురుకపోడి నేను కంబలు కొనుక్కుంటా, నాకు ఇది కావాలి అది కావాలని నేను ఇబ్బంది పెట్టాను. ఆయన నాకు షూలు కావాలి, నేను దోశలతో పోయి తాగొస్తాను ఆయన అన్నాడు. అట్లా కాబట్టి మరి తక్కువ అమౌంట్ వస్తుంది మాకు యూట్యూబ్ నుంచి, మరీ ఎక్కువ కాదు, మీడియం వస్తుంది. ఆ అమౌంట్ సేవింగ్స్ ఎందుకు ఎక్కువ అవుతాయి అంటే మొన్న వాళ్ళు అన్నారు నువ్వు వచ్చే పైసలు ఏమన్నారు 25,000 వస్తే 15 లక్షల జాకెట్లు అంటే వాళ్ళు నెగిటివ్ కాదు కానీ ఏదో ఉన్నది అలా అంటే ఏది లేదండి. ఇక మేము సేవింగ్ చేసుకొని మేము అట్లా ఇట్లా చేసుకొని తీసుకున్నాక 2-3 సంవత్సరాలు లోన్లో గిన్లో కట్టుకొని తేరుకునేటట్టే తీసుకుంటాము. ఆ 2-3 సంవత్సరాల తర్వాతనే ఇంకో ప్లాన్ ఏదైనా ఉంటే, ఇక లేకపోతే ప్లాన్ లేదేం లేదు. ఇక లేకపోతే అట్లా కూడా కాదంటే ఉన్న అమౌంట్ని మేము సేవింగ్ చేసుకొని ఉంచుకుంటాము. ఆ సేవింగ్ చేసుకునే అమౌంట్ ఏదైతుందో దాంతోనే ఖర్చు పెట్టుకుంటాము ఏదైనా అవసరం ఉంటే. అంతే మేము ఇప్పటికీ చెప్తున్నాం, బట్టలకి అయితే అసలు ఖర్చు పెట్టాము. నేను గాజులు కొనుక్కోండి, నేను ఏదో వెళ్తుందంటే వెళ్తుంది అన్నట్టు. కానీ ఎందుకు అది మనం ఇప్పుడు కట్టుకోయినా వెళ్తే కొత్త చీర ఇంట్లోనే కట్టుకోయినా వెళ్తుంది. నాకు అదే కొత్త చీర కావాలని నేను మా పిల్లలు కూడా ఏదైనా కావాలంటే కాంప్రమైజ్ చేపిస్తాం మేము. వాళ్ళకి కావాల్సినంతే కొంటగామని లేదు, వేరైనా కోరికలు వస్తుందంటే దాన్ని ఎట్లన్నా అట్లా మేనేజ్ చేసి అది వద్దు అది అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. బాగా కూడా ఎటు పోడు తిరగబోడు అంత చెప్తున్నారు, దోస్తులతో పోడు అది ఇది ఎటు పోడు. కాబట్టి మెయిన్ ఇంట్లో బాయ్స్ అనేది ఎక్కువ తిరగక ఎక్కువ ఖర్చు పెట్టకపోతే వృద్ధా ఖర్చు, తాగుడు, వీగుడు, మందులు, సిగరెట్లు అవి ఉంటుంది చూడు, వీటికే మస్తు ఖర్చు అయిపోతుంది. చాలా మంది అట్లే పెడతారు. మా ఇంట్లో అసలు ఏది ఉండదు కాబట్టి మా తినే ఖర్చు ఒకటే ఖర్చు అవుతుంది మా ఇంట్లో, అంతకుమించి ఏది ఖర్చు కాదు. కాబట్టి మాకు ఉన్నదంటే కొంచెం సేవింగ్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకు నేను చెప్తున్నా కొంతమంది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కొంతమంది బాగుంటారు. లేడీస్కి ఏంటంటే బాగా ఇష్టం చీరలు, నేను కొత్త చీర కనుక్కోవాలి, ట్రెండింగ్ చీర ఏది కట్టుకోవాలి అని బాగా ఆలోచనలు ఉంటారు కొంతమంది. ఆ అసంటలు ఏంటంటే ఎక్కువ డబ్బులు వచ్చి కొనుక్కోరు, వద్దంటారు. కానీ తక్కువ డబ్బు వచ్చి మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇట్లా సేవింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. మనం మంచి ఒక గొప్ప స్థాయికి వచ్చినాక అసంటి జల్సాలు చేసినా సరిపోతుంది. కానీ మనకి తక్కువ అమౌంట్ వచ్చినప్పుడు ఈ జల్సాలు చేస్తా అంటే మనకు సరిపోదు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెనకకేసుకున్న పైసలే అప్పుడు సంపాదించుకోగలుగుతాం. కానీ మన పిల్లలు ఇద్దరు అంటే ఒకరున్న ఇద్దరున్న 10th క్లాస్కు 8th క్లాస్కి ఇట్లా వచ్చేసరికి అయితే అప్పుడు అమౌంట్ అనేది మనకు వచ్చింది మన ఖర్చు లెక్క సరిపోతుంది. ఈ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించి మనకు వచ్చే అమౌంట్ని వెనకకేసుకోవాలంటే వెనకకేసుకోలేం. కాబట్టి ఏది ఉన్నా మా అమ్మ చెప్పేది, మా అమ్మ పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఏమన్నా సంపాదించుకుంటామో అదే సంపాదించుకున్నట్టు. లేదంటే పిల్లలు పెద్ద అయిన కొద్ది ఖర్చు ఎక్కువైతేనే ఉంటుంది. అటు ఇటు అనగా మా పాప ఇప్పుడు 10 years ఉంటుంది, ఇంకో 12 years సరికి పెళ్ళి అయిపోతుంది. పెళ్ళిసరికి మళ్ళీ ఆమెకు సంపాదించాలి మేము, అంతేనా కదా. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇద్దరామోళ్ళ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. మళ్ళీ అల్లొకటి భార్య భర్తలు అండర్స్టాండింగ్ ఉంటేనే ముందుకు పోతాము. నేను అదే మొన్న అంటే మా అమ్మ చెప్పింది నేను వింటాను, మా ఆయన చెప్పింది నేను వింటాను, ఇదే ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇంత నెట్టుకొస్తున్నాము. మా వారికి ఇది మా గొప్పనే. కొంతమంది అనుకుంటవచ్చు ఈ డబ్బు వేసుకున్నందుకే గింత సోది చెప్పన్నా అని అనుకోవచ్చు. అది కష్టపడి రూపాయలు సంపాదించుకొని డబ్బు వేసుకున్నందుకు కాదు, చాలా మందికి కొన్ని డౌట్లు ఉన్నాయి కాబట్టి అది క్లియర్ చేద్దామని వచ్చినాము. నాకు తెలిసి క్లియర్ అయింది అనుకుంటున్నా, అది తెలిసినంత వరకు. ఏదో చేసిన కాడికి అయితే మేము ఏదో మంచిగా అంటే ఉన్నంతలోనే నిమ్మలంగా ఉండాలి మంచిగా అనే ఉద్దేశంతో ప్లాన్ చేసినాము. ఇక ఇది ఈడుంటే మాకు తెలుస్తుంది ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా వీడియోస్ ఎట్లయినా చేస్తాం కదా. ఇక ఇప్పుడైతే పత్తి వేసుకున్నాం దీంట్లో చేనులో. ఈ పత్తి అయిపోయిన తర్వాత ఇంకేదన్నా ఉంటే చేసుకోవాలి ఈ వానకాలం అయిపోయినాక.
ఇక మొత్తం డబ్బాకి ఎంత ఖర్చు అయింది అడుగుతారు కానీ అది మొత్తం అమౌంట్ అయినాకనే తెలుస్తుంది. ఇప్పుడు ఏం అది ఏమనుకోవద్దండి, అది దాని గురించి అమౌంట్ చెప్తలేరు అంటే మేము కట్టింది మేము ఒకసారి చెప్పలేము. చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మీరు గింత అయిందా గింత అవుతుందా, మేము గాడ తీసుకుంటే గంత అయింది, లేకపోతే మేము తీసుకున్న దగ్గర తక్కువ అయింది మీరు ఎక్కువ అయింది అనే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి మేమేమి అంటలేము వీటికి. ఎందుకంటే మొత్తం అయిపోయిన తర్వాత దీనికి ఇంత అయింది అంటే చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అంటే ఇవన్నీ చేసుకోరు కాబట్టి ఇంత అయిందేమో, లేకపోతే ఇవన్నీ చేసుకోలేదు కాబట్టి ఇంత తక్కువ అయిందేమో అనే ఉద్దేశం ఆలోచన వస్తుంది. కాబట్టి మేము ఇప్పుడైతే ధర ఏం చెప్తాం, ధర మాత్రం ఖచ్చితంగా చెప్తాం. ఎందుకు చెప్పక ఎందుకు ఊకుంటాం మేము? ఎందుకంటే ఎంత అమౌంట్ మేము బయట నుంచి అప్పులు చేసుకున్నాము, ఆ అప్పులతో ఎంత పెట్టుకున్నాము, ఎంత అయింది మొత్తం దీనికి ఖర్చు అనేది కూడా మీకు తెలియాలి, కూడా ఐడియా ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా తెలియదు, చేసుకునేటప్పుడు మాకు కూడా ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, అడిగితే తెలియదు మాకు. వాళ్ళని పోయి డైరెక్ట్ డీల్ చేసుకున్నాం. ఒక 4-5 జాలాలు అడిగినాం కాబట్టి మాకు ధర అనేది ఒక క్లారిటీ వచ్చింది. అందరికి అదే ధర అన్నారు కాబట్టి సరే అయితే ఏడైతే ముందు ఒక దగ్గర ఇద్దామని చెప్పి ఈడ ఇచ్చినాము. ఇక ఇచ్చిన దగ్గర లేట్ అవుతుంది కానీ ఇప్పుడైతే ప్రాసెస్ నడుస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు అంతా క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎందుకంటే వరండా చేస్తారు కదా, వరండా కూడా ఎట్లా అవుతుంది, ఆ వరండా ఎట్లా అవుతుంది, ఎట్లా ఉన్నది, దానికి ఇంత అమౌంట్ పెట్టాము, ఆ పెట్టడం కరెక్టేనా కాదా మీకు కూడా అర్థమవుతుంది వరండా చూసినాక. ఎందుకంటే ఇప్పుడు ఏది కానప్పుడు చూపెట్టడం కరెక్ట్ కాదు, అందుకే ఏం చెప్తలేము. అదంతా అయిపోయినాక మాకు మళ్ళీ ఇంకేమేమి ఎక్స్ట్రా పెట్టించుకుంటాం, ఏమైనా తక్కువ చేయించుకుంటామా, తక్కువ అవుతుందా ఎక్కువ అవుతాయా అనేది కూడా తెలుస్తుంది కదా, అట్లనే ఆపినాం అంతే. అదే అండి, మేము తెచ్చుకున్న అమౌంట్ అయితే కొన్ని మాయ పైసలు, కొన్ని బయట తెచ్చుకున్న పైసలు. దీనివల్ల ఏంటంటే కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది వీడియో. ఇట్లా మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటా బయట తక్కువ ఇంట్రెస్ట్ అంటే బయట తెచ్చుకోకుండా తక్కువ ఇంట్రెస్ట్ ఎట్లా పడుతుంది, ఏ రకంగా ఆలోచించుకొని చేస్తున్నామో. కొందరు గోల్డ్ అయితే మొత్తమే ఇయ్యరు, కొందరు లేడీస్ అయితే గోల్డ్ నేను ఏమైనా చేసుకో అది అని అంటారు. కానీ ఇక మా ఆమె అయితే ఇప్పుడు పెళ్లి అయిన నుంచి దగ్గర పెళ్లి అయినాక సంవత్సరం నుంచో ఏమో సంవత్సరం ఏడబావా నేను జనవరి ఫిబ్రవరి 27th రోజు అయింది, మార్చి ఏప్రిల్లోనే పెట్టొచ్చు నువ్వు ఉగాదికే పెట్టొచ్చిన. ఉగాది తెల్లారి నేను నీకు లాంగ్ చైన్ ఇచ్చాను, 2 నెలలకే నా లాంగ్ చైన్ ఇచ్చిన. మా వాళ్ళకి తెలియకుండా 1 year వరకు, ఎందుకంటే పెళ్ళైన కొత్తలా పెట్టుకుంటే అల్లుళ్ళు అమ్ముకుంటారు అన్న ఉద్దేశం ఉంటుంది. అప్పటికి ఈయన క్యారెక్టర్ మా వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. పెళ్ళైనకు 2 నెలలకు నాకు కూడా తెలియదు కాబట్టి అయినా సరే నేను ఎందుకంటే మాకు ఇంట్రెస్ట్ తక్కువ అని 2 నెలలకి ఇచ్చిన నా లాంగ్ చైన్. అప్పుడు కూడా పెళ్లి అయిన కొత్త నుంచే ఆమె ఆలోచన అట్లున్నది, నా ఆలోచన ఇట్లున్నది. ఇద్దరికి అమ్మాయి కాంబినేషనే ఉంది, అప్పటి నుంచి కదా కలిసింది అది. అప్పుడు ఎందుకంటే మళ్ళా అప్పుడు కొన్ని అప్పులు ఉండేలే, పెళ్లికి ముందు కొన్ని అప్పులు ఉండే, అప్పులు చేసేసుకున్నాం అది. కాబట్టి పెళ్లి నేను 2 నెలల నుంచి నా లాంగ్ చైన్ ఇచ్చినంటే మా చిన్నోడు పుట్టినాక వేసుకున్నాను నా లాంగ్ చైన్. మళ్ళీ మా చిట్టి పెళ్లి వేసుకున్నాను, మా అన్న బిడ్డ అంతే మించి నేను ఒక్కసారి వేసుకోలేదు నా బంగారు. నేను ఇప్పటికి కూడా ఫస్ట్ తాడి వింటే నేను నేనేమి చిన్న బాబు అయ్యో ఇది ఇట్లా వేసుకున్నా అంటే నాకు ఉన్నది మా బంగారు ఎప్పటికన్నా వచ్చి నా మెడల్లో ఉంటుంది కదా, కానీ టైం పడుతుంది అట్లా. కొంతమంది ఇయ్యరు, ఇప్పుడు చిన్న రింగ్ కూడా లేదు బయట, ఇట్లా చిన్న రింగ్ కూడా ఇంట్లో లేదు. ఇది కూడా నా డైలీ వేర్ కమ్మల కాడికి పెట్టిన ఈ జాగ ఉన్నప్పుడు డైలీ వేర్ కమ్మల కాడికి వెళ్ళి కూడా పెడితే నాకు కమ్మలు లేకపోతే పూసలు పెట్టుకుంటే పడాయి. ఇవి మా అమ్మ మా శ్రద్ధ గేయించిన పోగులు ఉంటే దాంట్లోకి 5,000 కలిసి నాకు కనీసం ఈ కమ్మల ఒకటి ఉండాలని గ్రామన్నర చేయించుకోలేదు. అదే నడుస్తుంది చాలా. నాకేం వద్దు, నాకు పెట్టుకోవాలి ఆరంభరాలు, నేను పట్టుచీర కట్టుకొని తిరగాలని ఏం లేదు. నేను మంచిగా లేదు కాబట్టి ఇట్లా నీకు లేదు నాకు లేదు, నీకు తిరగాలని సోకు నీకు లేదు, మందితో అట్లా తిరిగి అంటే దోస్తులతో అటు ఇటు పోయి అటు ఇటు జలసాలు చేసేది. నాకు అది కొనుక్కొని నేను మేరించుకోవాలని నాకు ఉండదు కాబట్టి ఇట్లా నడుస్తుంది. ఇట్లా సరే, దీనికి కూడా కొందరు నెగిటివ్ పెట్టాలి ఉంటారు, పెట్టండి, అది కూడా నేను సమాధానం చెప్తాము. అర్థం చేసుకున్న వాళ్ళు అయితే భార్య ఇయ్యలేదంటే బంగారం, కొంతమంది ఏంటంటే తెలియకుండా తీసుకొని అంతే పెట్టుకొని పైసలు తాగుడు తిరుడు అట్లా చేస్తారు. అంటే ఇట్లా అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇయ్యూరు భర్తలకు, ఎందుకంటే మనకు మిత్తులు కావు, మనమే డెవలప్ కావాలి. ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డెవలప్ కావాలంటే ఇవ్వాలి బంగారాలు అంతేగా. మ్యాటర్ అయితే అదే అండి, మా అప్పుల మ్యాటర్ అయితే అది, మా పైసల మ్యాటర్ అది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మన వీడియో. నాకు ఒక్కరికి ఇద్దరికి ఉపయోగపడ్డా చాలు అట్లా. ఇప్పుడైతే మేము కంటైనర్ దగ్గరనే ఉన్నాం, మా చేనులని, మా ఇంటి దగ్గరనే ఇక కొత్త ఇల్లు కాడ అనుకో. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అంతేనా బాబా? అంతే, వీడియో అయితే ఇది అండి. మేము అనుకున్నది మీకు ఎట్లా అనిపించినా చెప్పండి. మీరు అనిపించింది కరెక్టా కాదా, రాంగా, మీరు ఇట్లా రాంగ్ చేస్తున్నారు, ఈ విషయంలో కరెక్ట్ కాదు, ఈ విషయంలో కరెక్ట్ అని ఏమనిపించినా మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే మాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. నిజమే అట్లా అంటే అవును అబ్బా నిమ్మలం లేదు, గిట్టగా గట్లా అంటే మరి గట్ల అని అట్లా చెప్పండి ఏదైనా ఉంటే. ఇక కొందరు రెగ్యులర్గా నెగిటివ్ పెట్టే ఉన్నారు వాళ్ళు మీ పని మీరు చేసుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. కామెంట్ పెట్టవచ్చు మీరు కూడా నెగిటివ్గా.
అంతే మేము. కానీ ఈ వీడియోలో మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము ఓన్లీ ఏంటంటే ఈ డబ్బకి ఎంత ఖర్చు అయిందని అంటే ఎట్లా ప్లానింగ్ చేసుకున్నాము చెప్దామన్న ఆలోచన వచ్చాము. కానీ మా సంసారం వచ్చేటం మేము ఎట్లా ఇంకా బయట బంగారం అవన్నీ చెప్పేసిన పర్లేదు. ఒకరికి ఉపయోగపడ్డది అంటే అది మంచిది కదా. మేము చేయడం చెప్పలేదు కదా, మాకున్నదే చెప్పేసినాం అంతే. ఓకే అండి, ఇది మ్యాటర్ అయితే అంతే. బై బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బాగున్నట్టుగా కామెంట్ చేయండి. మీ కామెంట్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఓకేనా? బాయ్. బాయ్ అండి.